హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా ఫ్రెండ్ ఇద్దరం బయలుదేరినాం మథురా నగర్కి. అక్కడ దుర్గామాత చూడడానికి. మన నేరన్మెట్ మెయిన్ రోడ్ దగ్గర నుంచే వీళ్ళ లైటింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు, రెండు సైడ్లో ఎల్ఈడి బోర్డ్స్ పెట్టారు. ఇంకా పైన వచ్చి చిన్న చిన్న ఎల్ఈడి లైటింగ్స్ వేశారనమాట. జిగ్జాగ్ వేశారు. వీళ్ళు ఎవ్రీ ఇయర్ లైటింగ్ కూడా చాలా పెద్దగా చేస్తారు. ఈ మండపం వచ్చి గ్రౌండ్లో పెడతారనమాట. చాలా స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ పక్కన గుడి ఉంది. ఇంకా ఇక్కడ వచ్చి మనకి స్టాల్స్ ఉంటుంది, ఫుడ్ స్టాల్స్. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి మొత్తం గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలకి ఇట్లా అరేంజ్మెంట్స్ ఉంటుంది అనమాట ఆడుకోవడానికి. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటుంది. ఈ మండపం వచ్చి మథురా నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ ఇట్లనే చాలా పెద్ద మండపం ఇస్తారు వీళ్ళు. మీరు చూడొచ్చు, టూ సైడ్స్ దుర్గామాత ఫొటోస్ పెట్టారు. మిడిల్ వచ్చి మన శివ్ భగవాన్. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ స్కూటీ కూడా పెట్టారు. అది లక్కీ డ్రా అనుకుంటాను. చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉంది ఇక్కడ. ఇక్కడ దాండియా కూడా అవుతుంది, కానీ వాన వల్ల వాళ్ళు ఇప్పుడు దాండియా పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎంట్రన్స్లో మనకి బెల్స్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది మనకి మధ్యలో శివుడు భగవాన్. ఇంకా మనకి లోపల మాత్రం ఇంకా మంచిగా ఉంటుంది. లోపల వచ్చి మనకి అమ్మవారు చాలా ఫేస్ మాత్రం చాలా అట్రాక్షన్గా ఉంది. పైన లైటింగ్ జుమర్ లాగా, ఫ్లవర్స్ లాగా డిజైన్ చేశారనమాట. రైట్ అండ్ లెఫ్ట్ వచ్చి జుమ్మర్ పెట్టారు వీళ్ళు. ఇంకా క్లాత్ డెకరేషన్ చేశారు మంచిగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. క్లాత్ వచ్చి వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో చేశారు వీళ్ళు క్లాత్ డెకరేషన్. ఇంకా అమ్మవారు చూడండి, అమ్మవారిది ఫేస్ వచ్చి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా మనకి వెనక దిక్కు పాములు కూడా ఉన్నాయి. పైన వచ్చి మనకి త్రిశూల్ ఉంది. ఇంకా అమ్మవారు వచ్చి మనకి సిట్టింగ్ పొజిషన్లో ఉందన్నమాట. రైట్ సైడ్లో లాయన్, లెఫ్ట్ సైడ్లో టైగర్ ఉంది. చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది విగ్రహము. లాస్ట్ టైం కన్నా ఈ విగ్రహం కొంచెం చిన్నగా ఉంది. లాస్ట్ టైం చాలా పెద్దగా ఉండే, ఈసారి చాలా చిన్నగా ఉంది. మీరు చూడొచ్చు, గ్రౌండ్ చాలా పెద్దగా ఉంటుంది. వాన వల్ల కొంచెం ప్రాబ్లం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై మాతాది.